My precious, precious friend, I pronounce God's peace, God's abundance, and God's protection in your life this month. నాకు అత్యంత అమూల్యమైన స్నేహితులారా, ఈ మాసములో దేవుడు మీకు అత్యున్నతమైన భద్రత, వర్ధిల్లత, శాంతిని ఇవ్వాలని కోరుచూ ఉన్నాను. I'd like to give you a promise from Isaiah 55 and verse 12. యెషయా గ్రంథము 55:12 నుంచి ఒక వాగ్దానాన్ని మీకు అందించాలని కోరుచూ ఉన్నాను. You will go out in joy. మీరు సంతోషముగా బయలు వెళ్ళుదురు. You will be led forth in peace. సమాధానము పొంది తోడుకొని పోబడుదురు. God wants you to get up and get out and enjoy a life of joy. మీరు లేచి బయలు వెళ్ళి మీ జీవితాన్ని సంతోషంతో అనుభవించి ఆనందించాలనే దేవుడు కోరుచున్నారు. If you read Matthew 9 and verse 6, మత్తయి సువార్త 9:6 మీరు చదివినట్లయితే, when a man who was paralyzed was brought to Jesus, పక్షవాయు గలవానిని యేసునొద్దకు తీసుకుని వచ్చిన ఆ యొక్క సందర్భంలో the first thing that Jesus did was to remove the sins and the curses of sin from his life. యేసు మొట్టమొదటిగా చేసిన కార్యం ఏంటంటే అతని జీవితంలోని పాపాన్ని, పాపం యొక్క శాపాన్ని తొలగించి ఉన్నాడు. Because the wages of sin is death. ఎందుకనగా పాపము వలన వచ్చు జీతము మరణమైనది. When I was away from the Lord, sinking in my life with evil habits, నేను నా జీవితంలో దేవునికి దూరంగా ఉన్న ఆ సమయంలో పాపపు అలవాట్లతో మునిగిపోతున్నాను. darkness surrounded me. అంధకారం నన్ను ఆవరించింది. I had no peace. నాకు శాంతియే లేదు. I was full of fear. నేను పూర్తిగా భయముతో నిండిపోయాను. And there was no reason why I should have gone through that. నేను ఆ పరిస్థితి గుండా ఎందుకు వెళ్ళవలసి వచ్చిందా అంటే అందుకు కారణమే లేదు. That's the wicked power of sin. ఇది పాపానికి ఉన్న దుష్ట శక్తి అయి ఉన్నది. But Jesus forgave the man who was suffering with paralysis and removed the sin which was bringing darkness and fear in his life. యేసు పక్షవాతముతో బాధపడుతున్న వ్యక్తిని స్వస్థపరిచి పాపం ద్వారా అతని జీవితంలోకి వచ్చిన శాపాన్ని పూర్తిగా తొలగించారు. But then Jesus said, అయినప్పటికీ యేసు అంటున్నారు, now I have forgiven your sins. ఇప్పుడు నీ పాపములను నేను క్షమించి ఉన్నాను. I have removed the darkness out of you. నేను నీలో నుండి అంధకారమును తొలగించి ఉన్నాను. Now you're ready. ఇప్పుడు నీవు సిద్ధంగా ఉన్నావు. Rise up. పైకి లెమ్ము. Take your bed నీ పరుపెత్తికొనుము. and walk back home. తిరిగి ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపో. Go out with joy. నీవు సంతోషముగా బయలు వెళ్ళుము. Yes, go out with freedom to enjoy everything in your life. అవును, నీ జీవితంలో సమస్తాన్ని అనుభవించి ఆనందించలాగున సంతోషముగా బయలు వెళ్ళుము. That's what God says to you today. ఈ రోజున దేవుడు ఇదే సంగతిని మీతో My మాట్లాడుతున్నాడు. son, నా కుమారుడా, my daughter, నా కుమారి, it's enough you have been bound. నువ్వు బంధించబడ్డావు, అది ఇక చాలును. It is enough that sin had bound you all these years. ఇన్ని సంవత్సరాలుగా పాపం నిన్ను బంధించింది, ఇక చాలు. It's enough you have been in fear and sorrow. ఇంతకాలం పిరికితనంతో విచారంతో ఉన్నావు, ఇక అది చాలును. Now you have come to me, Jesus Christ. ఇప్పుడు యేసు అనే నా యొద్దకు నీవు వచ్చి ఉన్నావు. I'm releasing you. విడుదల చేస్తున్నాను. Rise up. పైకి లెమ్ము. Rise up. పైకి లెమ్ము. Take your bed. నీ పరుపెత్తికొనుము. Walk out with joy. సంతోషముతో బయలు వెళ్ళుము. Yes, my child. Run and enjoy God's blessings from today. అవును నా బిడ్డ, ఈ రోజు నుంచి దైవాశీర్వాదాలు అనుభవిస్తూ పరిగెత్తుకుంటూ జీవితంలో ముందుకు వెళ్ళుము. You read the same thing about Zacchaeus. జక్కయ్య గురించి కూడా ఇదే సంగతి మనం చదవగలుగుతాం. Luke 19 and verse 6. లూకాసు వార్త 19:6లో Jesus came to his town. యేసు అతని పట్టణానికి వచ్చి ఉన్నాడు. He was hiding in the trees, waiting to see Jesus. అతడు యేసును చూచి నిమిత్తం చెట్ల మధ్య దాగుకొని ఉన్నాడు. Yes, sin makes us hide. అవును, పాపం మనల్ని దాక్కునేలా చేస్తోంది.
Because our heart condemns us. ఎందుకంటే మన హృదయం మనకు శిక్షావిధి కలిగిస్తోంది. And people condemn us. ప్రజలు కూడా మనకు శిక్షావిధి కలిగిస్తూ మాట్లాడతారు. So Zacchaeus was hiding himself. ఎందుకంటే జక్కయ్య స్వయంగా దాక్కుంటూ ఉన్నాడు. Because he thought, even if Jesus comes and sees me, if I walk in the open, he will also condemn me. ఎందుకంటే యేసు ముందు నేను బహిరంగంగా నడవడం చూస్తే ఆయన కూడా ఖండించి మాట్లాడతాడేమో అనుకున్నాడు. And so he was hiding. కనుక అతడు దాక్కుంటున్నాడు. But the Bible says, కానీ బైబిల్ చెప్తోంది, man looks at the face, మనుషుడైతే పై రూపాన్ని చూస్తాడు, God looks at the heart. కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు. In 1 Samuel 16 and verse 7, మొదటి సమూయేలు 16:7 God looked into the heart of Zacchaeus. దేవుడు జక్కయ్య హృదయములోనికి చూచి ఉన్నాడు. Jesus saw his heart. యేసు అతని హృదయాన్ని చూచారు. He could not be hid from Jesus. యేసు నుంచి అతను దాక్కోలేకపోయాడు. And more so, he could not be hid from the love of Jesus. అలాగే యేసు ప్రేమ నుండి అతడు ఇక ఏ మాత్రము కూడా దాగి ఉండలేకపోయాడు. Jesus came under the tree. యేసు ఆ చెట్టు క్రిందికి వచ్చి ఉన్నారు. Looked through the branches. ఆ కొమ్మల్లో నుంచి చూస్తూ ఉన్నారు. And found Zacchaeus there. అక్కడ జక్కయ్యను ఆయన కనుగొన్నాడు. And he said, Zacchaeus. ఆయన అంటున్నారు, జక్కయ్య. Of course, he had not met him before. అంతకు ముందు ఎప్పుడు కూడా ఆయన అతనిని కలుసుకోలేదు. But he knew his name as God. కానీ దేవునిగా ఆయన జక్కయ్య పేరును ఎరిగి ఉన్నవాడై ఉన్నాడు. And he knew his heart. ఆయన హృదయాన్ని కూడా ఆయన ఎరిగి ఉన్నారు. He did not accuse him saying he's a sinner. అతడు పాపి అని యేసు నిందారోపణ చేయలేదు. But he asked him to come down. కిందికి దిగిరమ్మని అడుగుతున్నారు. I want to come to your home, Jesus said. యేసు అంటున్నారు, నేను నీ ఇంటికి ఈ రోజు రావాల్సి ఉన్నది. Not only do I want to bring joy to you, Zacchaeus, I want to bring joy to your home, your family. జక్కయ్య, నేను నీకు మాత్రమే సంతోషాన్ని కాదు, నీ కుటుంబం అంతటి కూడా సంతోషాన్ని తీసుకురావాలని కోరుతున్నాను. Yes, not only you, Zacchaeus, your whole family is hiding because when they come out, everyone would say, this is the sinner's family, sinner's family, sinner's family. అవును జక్కయ్య, నువ్వు దాక్కోవడం మాత్రమే కాదు, నీ కుటుంబ సభ్యులందరూ కూడా దాక్కుంటూ ఉన్నారు. ఎందుకంటే వారు బయటకు వస్తే వారిని చూచి పాపి కుటుంబ సభ్యులు అంటారని. And Jesus said, I want to come to your home to bring joy to your home. కానీ యేసు అంటున్నాడు, నేను ఇంటికి రాగోరుతున్నాను, ఎందుకంటే నీ కుటుంబానికి సంతోషాన్ని ఇవ్వగోరుతున్నాను. And the Bible says, బైబిల్ ఏమని చెప్తోంది అంటే, Zacchaeus came down జక్కయ్య క్రిందకు దిగి వచ్చి ఉన్నాడు. and took Jesus to his home with joy. యేసును సంతోషంగా తనతో ఇంటికి తీసుకుని వెళ్ళాడు. Zacchaeus was led to his home by Jesus with joy. సంతోషంగా యేసు చేత జక్కయ్య తన ఇంటికి నడిపించబడి ఉన్నాడు. You will also be led to your home with joy. మీరు కూడా మీ గృహాలకు సంతోషంగా నడిపించబడతారు. On the way, Zacchaeus said, Oh Lord, you are coming to my home. మార్గమధ్యంలో జక్కయ్య అంటున్నాడు, ఓ ప్రభువా, మీరు మా గృహానికి వస్తున్నారు. I should not have joy only in my home. I want joy in my heart. నేను నా ఇంట్లో మాత్రమే కాదు, నా హృదయంలో కూడా సంతోషాన్ని కలిగి ఉండాలి. I am going to return half my wealth to the poor people, and I'm going to give away 4 times of what I have taken unjustly from the people back to them. కనుక నేను నా ఆస్తిలో సగాన్ని బీదలకు ఇచ్చేస్తాను, ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వారికి 4 అంతలు తిరిగి ఇచ్చేస్తానంటున్నాడు. And joy came into his heart. అతని హృదయంలోనికి సంతోషం వచ్చేసింది. Joy came into his home. తన గృహములోనికి సంతోషం వచ్చేసింది. You can have joy in your heart. మీరు కూడా మీ హృదయంలో సంతోషాన్ని కలిగి ఉండవచ్చు. You can bring joy to your family. మీరు మీ కుటుంబానికి సంతోషాన్ని తీసుకొని రావచ్చు. You can bring joy to the place of your work. మీరు పని చేస్తున్న ప్రాంతంలో మీరు సంతోషాన్ని తీసుకురావచ్చు. You can bring joy to your class where you are studying. మీరు ఏ తరగతిలో చదువుకుంటున్నారో అక్కడ అందరికీ మీరు సంతోషాన్ని తేవచ్చు. As joy comes into your heart. హృదయంలోనికి సంతోషం వస్తున్నప్పుడు అలా చేయొచ్చు. God promises here. దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తున్నారు. You will be led with joy. మీరు సంతోషముగా నడిపించబడతారు. You will go out with joy. మీరు సంతోషంగా బయలు వెళ్తారు. Yes, Jesus will make you rise up from your paralytic position, bound situation, and he will make you go out with joy.
అవును, యేసు పక్షవాతంతో ఉన్న బంధించబడ్డ మీ జీవితాన్ని లేపి సంతోషముగా బయటికి వెళ్లేలాగున అనుగ్రహిస్తారు. And when Zacchaeus was taking Jesus to his home with joy, జక్కయ్య యేసును సంతోషంగా తన గృహానికి తనతో కూడా తీసుకువెళ్తున్న ఆ యొక్క సందర్భంలో you see all around Jesus and Zacchaeus, people were shouting, "Oh, is Jesus going to the home of the sinner, Zacchaeus?" మీరు గమనించండి, యేసుతో జక్కయ్యతో చుట్టూ ఉన్న వారందరూ కూడా, ఓ ఈ యేసు ప్రభు పాపి అయిన జక్కయ్య ఇంటికి వెళ్తున్నాడా అని కేకలు వేస్తున్నారు. They were calling him sinner, sinner, sinner. వారందరూ కూడా అతన్ని పాపి 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 అన్నట్లుగా పిలుస్తున్నారు. But Zacchaeus never saw those people who called him sinner. కానీ జక్కయ్య అయితే తనను పాపి అని పిలుస్తున్న వారి వైపు ఏమాత్రమూ చూడలేదు. His eyes were on Jesus the Savior. ఆయన కనుదృష్టి అంతా రక్షకుడైన యేసు మీద మాత్రమే ఉండి ఉన్నది. Zacchaeus never saw the people who called him a sinner, but his eyes were on Jesus, his Savior. జక్కయ్య దృష్టి అంతా కూడా తనను పాపి అని పిలిచే మనుషుల మీద కాదు గాని రక్షకుడైన యేసు మీద నిలిపి ఉన్నాడు. My friends, నా స్నేహితులారా, when you look at the people around you and try to get their opinion about you, your heart will break. You will lose all the joy. మీరు గనక మీ చుట్టూ ఉన్న ప్రజల యొక్క అభిప్రాయాల్ని మంచిగా ఉండాలని కోరుకున్న వారిగా ఉంటే మీ గుండె బ్రద్దలైపోతుంది, సంతోషాన్ని మీరు కోల్పోతారు. But when you look at Jesus, కానీ ఎప్పుడైతే మీరు యేసు వైపు చూస్తారో he forgives your sins. ఆయన పాపములను క్షమిస్తారు. He embraces you as his little child. ఆయన తన చంటి బిడ్డ వలె మిమ్మును కౌగలించుకునే దేవుడై ఉన్నారు. And you receive joy, joy, joy in life. తద్వారా మీరు జీవితంలో ఆనందాన్ని స్వీకరించేవారవుతారు. Because of you, all around you get joy. మిమ్మును బట్టి మీ చుట్టూ ఉన్న వారందరూ కూడా సంతోషాన్నే పొందుకునేవారిగా ఉంటారు. Turn your eyes on Jesus. మీ కనుదృష్టిని యేసు మీదకు మళ్లించండి. He will lead you into joy today. ఆయన ఈ రోజే మిమ్మల్ని సంతోషంలోకి నడిపిస్తారు. This month he will lead you into joy. ఈ నెల ఆయన మిమ్మల్ని సంతోషంలోకి నడిపిస్తారు. I want to pray for you right now. ఇప్పుడే నేను మీకోసం ప్రార్థన చేయనయ్యున్నాను. That his joy will come into your heart. ఆయన సంతోషమే మీ హృదయములోకి వచ్చులాగున ప్రార్థన. Your sorrow will turn into joy. మీ దుఃఖమంతయు కూడా సంతోషంగా మార్చబడుతుంది. Shall we pray? ప్రార్థన చేద్దామా? Father, తండ్రి, I pray that you will embrace your son, embrace your daughter. మీరు మీ కుమారుణ్ణి కుమార్తెని కౌగిలించుకోవలసినదిగా ప్రార్థన చేయుచున్నాను. If they have been hearing the voices of sin all the time, today let them begin to hear your voice. ప్రభువా, వారు ఎల్ల వేళలా కూడా పాపానికి సంబంధించిన స్వరాలు వింటూ ఉంటే ఈ రోజు నుంచి వారు నీ స్వరాన్ని వినడం ఆరంభం కావాలి. Father, let them hear your voice saying, "My son, my daughter, your sins are forgiven." తండ్రి, వారికి మీదట నా కుమారుడా నా కుమారి, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అనబడే మీ స్వరాన్ని వినులాగున చెయ్యండి. Oh God, give them deliverance. ఓ దేవా, వారికి విడుదలను అనుగ్రహించండి. Set them free. వారికి స్వేచ్ఛనివ్వండి. And let them go out of their bondage of sin with joy and into a life of joy. వారి పాప బంధకాల్లో నుండి సంతోషముగా సంతోషకరమైన జీవితంలోకి వెళ్ళనివ్వండి. Deliver them by your power, Lord. ప్రభువా, నీ శక్తి ద్వారా వారికి విడుదల ఇవ్వండి. Holy Spirit, where you are, there is liberty. పరిశుద్ధాత్మ, మీరు ఎక్కడ ఉంటారో అక్కడ స్వాతంత్ర్యం ఉంటుంది కదా. Now let their spirits be liberated and let the Spirit of Jesus fill them, Lord. ఇప్పుడే వారి ఆత్మలకు స్వాతంత్ర్యం కలుగును గాక. యేసు యొక్క ఆత్మ ఇప్పుడే వారిని నింపును గాక. Father, తండ్రి, now let them turn their hearts towards you and not the people who are condemning them, saying, "You were a sinner, you are a sinner." ఇప్పుడే వారి హృదయాలన్నీ కూడా వారిని ఖండిస్తూ పాపి పాపి అనబడే స్వరాల వైపు కాకుండా ప్రేమించే నీ వైపు మళ్లించబడులాగున చెయ్యండి. Father, తండ్రి, even if the devil tells them, "You can never become God's child, you will always be a sinner," give them the grace not to listen to the devil, Lord. Blind their eyes to the devil and open their eyes to you. ఒకవేళ తండ్రి అపవాది కూడా వారితో నీవెప్పటికీ పాపివే,
దేవుని బిడ్డవు కాలేవు అన్నట్టుగా మాట్లాడుతుంటే అపవాదిని చూడకుండా వారి కన్నులు మూసివేయండి. నిన్ను చూచులాగున వారికి కన్నులు తెరవజేయండి. From today, ఈ రోజు మొదలుకొని let them go out with joy. వారు సంతోషముగా బయటికి వెళ్ళులాగున చేయండి. Now let their spirit and your spirit unite, Holy Spirit. ప్రభువా, ఇప్పుడు నీ ఆత్మ వారి ఆత్మ పరిశుద్ధాత్మ ద్వారా అనుసంధానం చేయబడాలి ప్రభువా. Father, let them have the joy of the Lord and have the strength to overcome and succeed in everything. తండ్రి, దేవుని అందలి ఆనందాన్ని వారికి కలిగి ఉండి ప్రతి విషయంలో కూడా విజయాన్ని సాధించగల బలమును లేక శక్తిని వారికి అనుగ్రహించండి. Lord, by your power, you in them, let them have success in everything this month. తండ్రి, ఈ నెలలో మీరు వారిలో ఉండి మీ శక్తి ద్వారా వారికి ఈ నెల విజయాన్ని ఇవ్వండి. Give them great joy, ప్రభువా, వారికి గొప్ప సంతోషాన్ని ఇవ్వండి, great accomplishment. గొప్ప సాఫల్యత వారికి ఇవ్వండి. Whatever has been lacking, let it come and be filled in their lives. వారికి ఏదైతే కొరతగా ఉందో అది వచ్చి వారి జీవితములను ఈ నెలలో నింపును గాక. Let everything that they have lost come back to them in double measure. వారు కోల్పోయిన సమస్తము కూడా రెండింతలుగా తిరిగి వచ్చును గాక. Whatever they do, let it prosper in Jesus' name. వారు చేయనదంతయు యేసు నామములో వర్ధిల్లును గాక. Let finances increase. ఆర్థిక వనరులు వర్ధిల్లును గాక. Let them be healed. వారు స్వస్థత పొందుకొనెదరు గాక. Let them have peace in their homes. వారి వారి యొక్క కుటుంబాల్లో శాంతిని కలిగి ఉండాలి. And together as they work as a team, let the whole team have joy. వారు కలిసి ఒక బృందంగా పనిచేస్తున్నప్పుడు బృందమంతటికి కూడా ఆనందంగా పనిచేసే భాగ్యం ఇవ్వండి. Father, తండ్రి, I pray that you will bless all the partners పాలి భాగస్తులందరినీ మీరు దీవించవలసినదిగా ప్రార్థన చేయుచున్నాను. as they have prayed for this ministry, వారి ఈ సేవా పరిచర్య కోసం ప్రార్థన చేయుచుండగా, as they have given their financial contributions, their donations, their offerings through this ministry to wipe away the tears of other people. ఇతర ప్రజల కన్నీరు తుడిచివేయడం కోసం వారి పరిచర్యకు తమ కానుకలు విరాళములు ధారాళంగా సమర్పిస్తూ ఉండగా, Build their life, Lord, వారి జీవితాలను నిర్మాణం చేయండి. their home, వారి కుటుంబాలు నిర్మాణం చేయండి. whatever they do, మరి ఏ పని చేస్తున్నా let them have 100 times joy this month. వారు ఈ నెలలో నూరంతల సంతోషాన్ని కలిగి ఉండాలి ప్రభువా. Bless all the partners who are celebrating their birthdays this month. ఈ నెలలో వారి యొక్క జన్మదినాలు జరుపుకుంటున్న పాలిభాగస్తులందరినీ దీవించండి. The wedding anniversaries, let them be blessed, Lord. వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న వారందరినీ ఆశీర్వదించండి. And those who have lost their loved ones, comfort them this month. ప్రభువా, ఎవరైతే ఈ నెలలో తమకు ప్రియమైన వారిని కోల్పోయిన వారిగా ఉన్నారో వారిని ఆదరించండి. Whatever they are going to start this month, let it prosper. ప్రభువా, ఈ నెలలో వారు దేన్ని ప్రారంభిస్తారో అది వర్ధిల్లును గాక. Let those who are writing their exams, let them have top results and great research findings. పరీక్షలు రాస్తున్న వారికి గొప్ప ఫలితాలను దయచేయండి. అలాగే పరిశోధనలో వారు మంచి వాటిని కనుగొనేలా చేయండి. Let there be joy. వారికి సంతోషం కలుగును గాక. I command it in Jesus' name. యేసు నామములో కలుగునట్లుగా ఆజ్ఞయిస్తున్నాను. Let them have their full measure of God's blessing. వారి దైవాశీర్వాదాలు సంపూర్ణమైన మోతాదులో పొందాలి. In Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్. God bless you, my friends. నా స్నేహితులారా, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. The Lord gave Dr. Paul Dinagaran the leading to start a library in the name of our dear brother D.J.S. Dinagaran. The library would house Bibles and copies of Bible notes that brother D.J.S. Dinagaran used in his time. It will also house audio and video CDs of his messages and the books written by him. People should benefit by seeing, hearing and reading them. This would be of much use to those who do research works, with the purpose that people should be blessed and that the vision which the Lord gave Brother D.J.S. Dinagaran should abide for generations to come. The foundation for this library was laid on 1st July 2014. Construction work has been started now. This requires 20 million rupees for completion. For everyone who helps this plan, a special certificate containing God's promise will be given, and prayer warriors will pronounce their name in prayer tower and pray for them. They'll get Jesus Calls magazine free of cost, and their names will be scrawled in the TV screen in the library.
So if you want to be a part in building this memorial library, you can send your checks and DD drawn in favor of Jesus Calls Ministry. Or you can even do it online on website www.jesuscalls.org. For further details, contact 1800-425-7755. Join this plan today and receive God's matchless blessings. Come, let's build Brother D.J. Dinagran Memorial Library.